ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. ప్రేమలో పరిపూర్ణుడవు ప్రియుడా ప్రియుడా ఆత్మనాథా. ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. నిన్ను రుచించిన వాడు మరచునా ఈ ధరణి వైపు తిరుగునా. నిన్ను రుచించిన వాడు మరచునా ఈ ధరణి వైపు తిరుగునా. నీవు లేక బ్రతుకలేను, నీవు లేక బ్రతుకలేను. ఈవులిచ్చు వాడవు నీవే. ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. కష్టములు బహు దుఃఖములు మా సంకటములన్నీ తీర్చితివి. కష్టములు బహు దుఃఖములు మా సంకటములన్నీ తీర్చితివి. అద్భుత రీతిగా నడిపించెను, అద్భుత రీతిగా నడిపించెను. అనుదినము స్తుతించెదను. ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. ప్రియుడా అతి ప్రియుడా నీ ప్రేమతో నన్ను జయించితివి. నా ప్రాణమునకు ప్రియుడు అని దేని వాక్యం సెలవిస్తుంది. అవును, ఆయన బిడ్డలైన వారి గురించి నా ప్రాణమునకు ప్రియుడు అన్నట్లుగా ప్రియమైనటువంటి బిడ్డలు ఉన్నారు. దేవుడు ఏర్పరచబడినటువంటి, దేవుని చేత ఏర్పరచబడిన వారు. దానియేలు గురించి కూడా అతడు నాకు బహు ప్రియుడు అన్నట్లుగా ఆ మాట కూడా నువ్వు బహు ప్రియుడువు అన్న మాట చదువుదాము. 10:11 దానియేలు గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. దానియేలు నీవు బహు ప్రియుడవు, నువ్వు బహు ప్రియుడువు అని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దానియేలు జీవితంలో, తన యొక్క విశ్వాస జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో పోరాటములు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో అనేకమైన పలు విధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా దేవుని మీద ఆనుకున్నటువంటి దానియేలు గురించి నువ్వు బహు ప్రియుడువు అంటున్నాడు. అవును, ఆయన బిడ్డలైన వారి గురించి ఒక సాక్ష్యము, దేవుడే ఒక సాక్ష్యము. ఆయన జనులైనటువంటి వారి గురించి దేవుడు సాక్ష్యం చెప్పే రీతిగా ఉంటుంది. దానియేలు జీవితంలో ఎన్నో పలు విధమైన సమస్యలు, చివరిగా సింహాల బోన్లో ఇస్తున్నటువంటి పరిస్థితి అయినప్పుడు కూడా తన వ్యక్తిగత ప్రార్థన ఆఫ్ చేయలేదు. అయినను దానియేలు ప్రార్థన చేస్తూనే ఉంటున్నాడు. అవును, మన విశ్వాస జీవితంలో కూడా ఎన్నో పలు విధమైన దేవుని నమ్మటం వలన, దేవుని యందు విశ్వాసం ఉంచటం వలన, దేవుని మార్గంలో ఉండటం వలన ఎన్నో సమస్యలు ఏర్పడతాయి. ఎందుకంటే లోకము తన వారిని స్నేహించును. ఎందుకంటే లోకం తన వాళ్ళను స్నేహిస్తుంది. అయితే దేవుని బిడ్డలైనటువంటి వారు దేవుని స్నేహించే బిడ్డలుగా ఉంటారు. లోకము తన వారిని స్నేహించును అన్న మాట కూడా చదువుదాము. యోహాను సువార్త 15:19 15వ అధ్యాయము 19వ వచనం. మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. ఎందుకంటే లోక సంబంధులైన వారి ఎడల దానియేలు కూడా తను అనేక రీతులుగా లోకానుసారంగా ఉంటే వారిని స్నేహించును. కానీ దానియేలు దేవునితో స్నేహం చేశాడు. దానియేలు దేవునితో ఒడంబడిక చేశాడు. దానియేలు దేవునితో ఉండినవాడు.
దానియేలు ప్రత్యేకించబడినవాడు. అందుకుని ఆ లోక మనుషులు కూడా తన తోటి వారు దానియేలుతోటి స్నేహం చేయలే. దానియేలు దేవునితో స్నేహం చేశాడు. లోక మనుషులు లోకానుసారంగా అతన్ని ఇబ్బందులు పెట్టి, బాధలు పెట్టి, శ్రమలు పెట్టి, పలు రీతిలుగా సింహాల బోనులకు పడవేసినప్పుడు కూడా దానియేలుతో దేవుడు ఉన్నాడు గనుక ఆశ్చర్యకరంగా దానియేలును దేవుడు తప్పించి దానియేలు గురించి ఒక సాక్ష్యం, నీవు బహు ప్రియుడవు అనే వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలున్నారు. వారి విశ్వాస మార్గములో దేవుని సంతోషపరిచేవారు ఉంటారు, దేవుడిని ఆనందపరిచేవారు ఉంటారు. అలాంటి వారికి ఎటువంటి శ్రమ వచ్చినా, బాధ కలిగినా, ఇబ్బంది వచ్చినా, పోరాటం వచ్చినా, పలు విధమైన పరీక్షలు వచ్చినా దేవుడు అలాంటి బిడ్డలను ఆదరిస్తాడు, ధైర్యపరుస్తాడు. ఇదిగో నేనున్నాను కదా అంటాడు, నేను నిన్ను ధైర్యపరిచినా అంటాడు, నేను లేవనెత్తనా అంటాడు. వారికి వచ్చిన పోరాటాల్లో కూడా. అందుకొని ఇర్మియా గ్రంథంలో కూడా ఆ మాటను 31వ అధ్యాయము 20వ వచనము చదువుదాము. ఎఫ్రాయిము నాకిష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ, నేను అతనికి విరోధముగా మాట్లాడినప్పుడెల్లా అతని జ్ఞాపకము నన్ను విడువకున్నది. అతని గూర్చి నా కడుపులో చాలా వేదనగా నున్నది. తప్పక నేను అతని కరుణింతును, తప్పకుండా నేను అతని కరుణింతును అన్నట్టుగా ఆయన బిడ్డలైనటువంటి వారిని దేవుడు నిశ్చయముగా నాకు ఇష్టమైనటువంటి కుమారుడా, నాకు ముద్దు బిడ్డ. దేవుని తన ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలు, శ్రమ పడుతున్నటువంటి బిడ్డలను, కష్టపడుతున్నటువంటి బిడ్డలను, దేవుని చిత్తానుసారంగా జీవించేటువంటి బిడ్డలను నిశ్చయంగా ఆ బిడ్డలైనటువంటి వారిని దేవుడు ఎంత మాత్రం మర్చిపోడు. ఎందుకంటే లోకము తన వారిని స్నేహించునన్నట్టుగా దేమా చూడండి, దేవుని విడిచి, దేవుని పరిశుద్ధులను విడిచి వెళ్ళిపోయాడు. కానీ తిమోతి చూడండి, పలు భక్తులు చూడండి, దేవుని అంటి వెంబడించారు, దేవుని పరిశుద్ధులను వెంబడించారు. వారికి వచ్చే ఆలోచన బట్టి వారి కోరికలు నెరవేర్చబడలేదని వారు దేవుని విడిచి ఎంతోమంది వెళ్ళిపోయారు. అయితే దేవుని ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలు కొందరు ఉన్నారు. వారి శ్రమైన, కష్టమైన, బాధైనా, గద్దింపైనా, శిక్ష అయినా, అది ఏదేమైనా, ఒకవేళ తండ్రి చిత్తానుసారంగా గద్దించి శిక్షించినా ఎంత మాత్రమూ అభ్యంతర పడకుండా ఉండే పిల్లలను నాకు ఇష్టమైనటువంటి కుమారుడా అంటాడు, నాకు ఇష్టమైన కుమార్తె అంటాడు, నాకు ముద్దు బిడ్డ అంటాడు, నాకు ప్రాణప్రియుడా అంటాడు, నాకు ప్రాణ బిడ్డ అంటాడు, దేవునికి ఇష్టమైనటువంటి కుమారుడా అంటాడు, నాకు ఇష్టమైన కుమార్తె అంటాడు. ఆ బిడ్డలను ఎంత మాత్రము వదిలివేయడు. చూడండి, పౌలుని గురించి ఒక సాక్ష్యము దేవుడే చెప్పాడు, నాకు ఇష్టమైన నాకు ముద్దు బిడ్డ అన్నట్టుగా. ఇతడు నా కొరకు ఎన్నైనా శ్రమలు అనుభవించడానికి సిద్ధముగా ఉంటాడు, నా కొరకు ఎన్ని శ్రమలైనా అనుభవించడానికి ఒక పాత్రగా ఎన్నుకున్నాను అన్నట్లుగా ఆ సాక్ష్యం దేవుడే సాక్ష్యం చెప్తున్నట్లుగా పౌలుని గురించి ఆ మాట చదువుదాము. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం 16వ వచనం. అందుకు ప్రభు, నీ వెళ్ళుము, అన్యజనుల ఎదుటను, రాజుల ఎదుటను, ఇశ్రాయేలు ఎదుటను నా నామం భరించుటకు ఇతను నేను ఏర్పరచుకున్న సాధనమై ఉన్నాడు. ఇతను నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పెను. నా నామం కొరకు ఎన్ని శ్రమలైన అనుభవించవలెనో నేను ఇతనికి చూపుతున్నదని అతనితో చెప్పానన్నట్టుగా దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఉంటారు. వారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు. మనుషులు సాక్ష్యం చెప్పకపోయినా దేవుడు సాక్ష్యం చెప్పేది ఉంటుంది. ఇదిగో నాకు ఇష్టమైన పాత్ర, ఎన్ని బాధలైనా అనుభవించడానికి సిద్ధంగా ఉంటాడు. నాకు ముద్దు బిడ్డాన్ని ఒక సాక్ష్యం, ఒక దేవుడే సాక్ష్యం చెప్పేది ఉంటుంది. చూడండి, పౌలుని గురించి దేవుడి కొరకు ఎన్నో తమ సొంత వారిని వదిలిపెట్టుకున్నాడు. తన సమస్తం అన్నీ నష్టముగా ఎంచి, పెంటగా ఎంచి, అవసరం లేదని దేవుడి కొరకు ఎంతో శ్రమ పడడానికి సిద్ధముగా దేవుని ప్రత్యక్ష చూసినటువంటి పౌలు జీవితంలో ఆశ్చర్యమైన కార్యాలు దేవుడు చేయలేదా? అలాంటి పౌలు చేతి రుమాల వలన కూడా
స్వస్థత కలిగింది. ఆ రుమాల ఎవరి మీద స్వస్థత లేని వాళ్ళ మీద వేసిన ఒక టవల్ లాంటిది, ఆయన చేతి రుమాల వల్ల కూడా స్వస్థత వచ్చిందండి. అంటే క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు, ఎన్నో బాధలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో ఎరుకులు, ఎన్నో రాళ్ళు దెబ్బలు, ఎన్నో హింసలు, అలాంటి పిల్లలను దేవుడు నాకు ముద్దు బిడ్డ, నాకు ప్రియమైన కుమారుడా, నాకు ప్రియమైన కుమార్తె, నువ్వు నా కొరకు ఎన్నైనా భరిస్తావు, నువ్వు లోకస్తులతో కలిసిపోవు. లోకస్తులు ఏముంది, ఫ్రెండ్షిప్ చేయమని అడుగుతారు, ఏంటి మాతో స్నేహం చేయవా అంటారు, మాతోటి కలవేంటి అంటారు, లేదంటే మా ఫంక్షన్కి రావడం లేదేంటి అంటారు. కొంతమంది ఉంటారు దేవుని అనుగ్రహం కలిగినటువంటి బిడ్డలు, 100కి కొద్ది మంది ఉంటారు, వారు ఎవరిలో కలవరు, ఎవరితో కలవరు, దేవునితో కలుస్తారు, దేవుని ఉపదేశాన్ని చేత పట్టుకుంటారు. అలాంటి పిల్లలను దేవుడు ఆశీర్వదిస్తాడు. ఒక్క నోవాహు వలన ఈ తరమంతటిలో కూడా, ఈ నోవాహు ఒక్కడే ఈ తరమంతటిలో యోగ్యమైన వాడు, మంచివాడని దేవుడే సాక్ష్యం చెప్పాడంటే, దేవుడే నాకు ఇష్టమైన కుమారుడు అని ఒక సాక్ష్యము. ఆ మాట కూడా చదువుదాము. ఆదికాండము 7వ అధ్యాయం 1వ వచనం. యెహోవా, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని కనుక నీవును నీ ఇంటి వారిలో ఓడలో ప్రవేశించుడి. చూసారా, ఈ తరమంతటిలో నీవే నా ఎదుట నీతిమంతుడవై ఉండుట చూచితిని. దేవుడే సాక్ష్యము. పౌలును గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, నోవాహును గురించి కూడా సాక్ష్యం ఇచ్చాడు. ఏ ఒక్క బిడ్డ అయితే దేవుడి గురించి మంచిగా ఇతర విషయాలు ఏమీ పట్టించుకోక క్రీస్తును అంటి వెంబడించే వాళ్ళు ఉంటారు, దేవుని ఉపదేశంలో పెంచబడే వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏదో ఉన్నారు, వీళ్ళు ఏదో ఉన్నారు, ఒకరి గురించి పట్టించుకోక తమ జీవితాలను కట్టుకునే వాళ్ళు ఉంటారు. మరికొందరు ఇతరులను చూచి పడిపోయే వాళ్ళు ఉంటారు. మరికొందరు తమ జీవితాన్ని చక్కగా కట్టుకునే వాళ్ళు ఉంటారు. యేసును చూచి అలాంటి పిల్లలని నాకు ఇష్టమైన బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, దేవుడికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఉంటారు. అలాంటి పిల్లలను వారి శ్రమలో దేవుని ఎంత మాత్రం వదిలివేయక దేవుణ్ణే అంటి వెంబడిస్తారు. ఎన్నో పోరాటాలు వస్తాయి. లోకము తన వారిని స్నేహించినట్టుగా కొంతమంది బిడ్డలైన ఏర్పాట్లు ఉండేటటువంటి బిడ్డలతో స్నేహం చేయదు. కానీ లోకం తన ఫ్రెండ్షిప్, లోకస్తులు లోకంతో స్నేహం చేస్తారు కనుక ఆ ఫ్రెండ్షిప్ వేరు. దేవునితో ఫ్రెండ్షిప్ చేసుకునే కొంతమంది బిడ్డలు ఉంటారు. వారి ఎట్టి శ్రమ అయినా, బాధ అయినా, ఇరుకైనా, ఇబ్బంది అయినా, శోధనైనా వారిని దేవుడు కాపాడుతూనే ఉంటాడు. అలాంటి బిడ్డలకు ఎటువంటి శోధన వచ్చినా, ఎటువంటి ఇబ్బంది వచ్చినా దేవుడు వారిని దృష్టించుతాడు. చూడండి, లాజరు దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డ. చూడండి, లాజరు చనిపోయిన తను దేవుడితో మాట్లాడుతూ అంటే తన ఆత్మ ప్రభువా ప్రభువా అని అలాగా దేవుని స్మరించుకుంటేనే ఈ లోకంలో చనిపోయాడు. ఒక సమయం వచ్చింది, యేసే తర్వాత వచ్చాడు, లాజరు బయటికి రా అన్నాడు. అంతకుముందు యేసు లాజరును చూచి ఏడ్చాడు అని ఉంటుంది. చూడండి, మనకి దేవుడు మనల్ని ఇష్టపడ్డాడంటే మనం శ్రమపడుట, మనం బాధపడుట, మన వ్యాధితో ఉండుట, మనం అనేక సమస్యలతో ఉండుట, అది చూచి చూడనట్టుగా ఉండడు. ఆయన చూస్తాడు. ఎందుకంటే కీర్తన గ్రంథంలో ఆయన బాధించబడుచున్న వారి బాధను ఆయన అసహ్యపడలేదు, ఆయన నిశ్చయముగా తృణీకరించలేదు అన్నట్లుగా ఆ మాటను చదువుదాము. 22-24 కీర్తన గ్రంథము 22 అధ్యాయం 24 వచనం. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు, అతనికి తన ముఖమును దాచలేదు, వాడు ఆయనకు మొరపెట్టగా ఆయన ఆలకించెను. చూసారా, దేవుడు ఆశ్చర్యమైన రీతిగా వారి ప్రార్థన దేవుడు వింటాడు. ఆయన బాధపడు వారి బాధను తృణీకరింపలేదు, దాన్ని చూచి ఆయన అసహ్యపడలేదు అన్నట్టుగా లాజరు చూడండి, వ్యాధితో ఎంతో మరణకరమైనటువంటి పరిస్థితిలో
చనిపోయినటువంటి లాజరుని కూడా, లాజరు బయటికి రా అన్నట్లుగా. ఆయన బిడ్డలైనటువంటి వారు ఉంటారు, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రియమైనటువంటి బిడ్డలు ఉంటారు. మరణానికి దగ్గరగా వెళ్ళిపోయినా ఆయనకి ఇష్టమైన ఉద్దేశం ఉందనుకోండి, మడపు అంచుల్లో నుండి మళ్ళీ పైకి లేవనెత్తుతాడు. దేవుడు ఉద్దేశం ఉందనుకోండి, దేవుడు ప్రణాళిక ఉందనుకోండి, ఒక్క మాట, ఒకరిని దేవుడు ఉద్దేశించి ఒకరిని దేవుడు బలముగా ఉపయోగించాలి, ఆయన చేతిలో ఆయనకి ఇష్టమైన బిడ్డ అని ఒకరి గురించి దేవుడు ఉద్దేశించాడా, నిశ్చయంగా దేవుడు దృష్టి నిలిపాడా, వారికి మరణకరమైనటువంటి పరిస్థితులు వచ్చినప్పుడు కూడా, అంటే నీ కుడి ప్రక్కన 1000 మంది పడిన, ఎడం ప్రక్కన 10,000 మంది కూలిన అన్నట్టుగా అలాంటి పరిస్థితులు ఎన్ని వచ్చినప్పుడు కూడా దేవుడు ఆయన ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలను, ఆయనకు ప్రియమైనటువంటి బిడ్డలను దేవుడు లేవనెత్తుతాడు. మరణపు అంచుల్లోకి వెళ్ళిపోయిన ఆశ్చర్యమైన రీతిగా లాజరు బయటికి రా అని కొందరిని దేవుడు పిలుస్తాడు. మరి కొందరినైతే దేవుడు ఇశ్రాయేలుని ఏమైనా పిలిచాడు. వారు లోబడలేదు. ఒక యెహోషువ, కాలేబు దేవునికి ప్రియమైనటువంటి ముద్దు బిడ్డలు, దేవునికి ముద్దు బిడ్డలు. అంశం పేరు కూడా దేవునికి ముద్దు బిడ్డలు. యెహోషువ, కాలేబు దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు. వారికి ఎన్ని అభ్యంతరాలు వచ్చినా, ఎన్ని అలజడులు వచ్చినా, ఎంత చెడ్డ సమాచారం వారికి కూడా వినబడినా మాకెందుకంట నేనును మా ఇంటి వారిను దేవుణ్ణే సేవిస్తాం. యెహోషువ, కాలేబు దేవునికి ఇష్టమైన ముద్దు బిడ్డలు. వారు దేవుని విషయంలో ఎవరి గురించి ఏమీ వాడు ఆలోచించక దేవుణ్ణి పూర్ణమైన మనసుతో అనుసరించారు, పూర్ణమైన ఆత్మతో దేవుణ్ణి అనుసరించారు. అందువలన ఆశ్చర్యమైన రీతిగా యెహోషువ, కాలేబును దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, ఉన్నతమైన ఒక ఆశీర్వాదం ఇచ్చాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో చూడండి, యెహోషువ ఆ హెబ్రోను పట్టణము వారికి అనుగ్రహించినట్లుగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించి ఆశ్చర్యమైన రీతిగా ఆ మాట చదువుదాము. యెహోషువ గ్రంథము 14 అధ్యాయం 14 వచనం. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతని హెబ్రోన్ని స్వాస్థ్యముగా ఇచ్చెను. ఎందుకంటే కాలేబు విషయంలో కూడా చూడండి, ఆ యెహోషువ కూడా నిండు మనసుతో అనుసరించేవాడు కాలేబు గనుక, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించేవాడు గనుక అన్నట్టుగా నిండు మనసుతో అనుసరించి ఒక గ్రూపు కలిగిన వారు ఉన్నారు. ఎంతోమంది దేవుని వెంబడించినట్టుగా ఉంటారు, కానీ కొద్ది మంది నిండు మనసుతో ఏ శ్రమ వచ్చినా, ఏ బాధ కలిగినా, ఏ ఇబ్బంది వచ్చినా, ఏ సమాచారాలు వినబడినా దేవుని వెంబడించే వాళ్ళు ఉంటారు. వారికి ఎంత శ్రమ రానివ్వండి, ఎంత కష్టం రానివ్వండి, ఎంత ఇబ్బంది రానివ్వండి, దేవుని మాత్రము మా ప్రాణం పోయినా సరే అన్నట్టుగా కొంతమంది అలాగ దేవుని హత్తుకునే వాళ్ళు ఉంటారు. దేవుని హత్తుకుంటారు, దేవుడు నియమించిన పరిశుద్ధులు కూడా హత్తుకునేవారు ఉంటారు. చూడండి, పౌలు కూడా ఒక సాక్ష్యము, వారు ముద్దుబిడ్డలు అన్నట్టుగా వారి గురించి, సాధ్యమైతే మీ కన్నులు సహా పీకి నాకు ఇచ్చేదురు అన్నట్టుగా. ఎందుకంటే ప్రాణం పోయినా సరే ఏదేమైనా నా కొరకు మీరు ఎంతో దేవుని కొరకు ఉపయోగపడువారు అన్నట్టుగా ఒక సాక్ష్యము, వారి గురించి ఒక మంచి సాక్ష్యం పౌలు ఇస్తున్నట్లుగా ఆ మాటను చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 14 వచనం. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనూ లేదు, కానీ దేవుని దూతని వలెనో క్రీస్తు యేసుని వలెనో నన్ను అంగీకరించితిరి. చూసారా, ఎంత ఏదైనా ఒక సాక్ష్యము, దేవుడు నియమించినటువంటి సేవకులు కూడా ఆ సంఘము గురించి కొందరి గురించి సాక్ష్యం చెప్పేది ఉంటారు. వారు ఎంతో శ్రమపడు ఇప్పుడున్నాము. ఆశ్చర్యకరంగా మీ ముఖస్తుతి మీ ముందర చెప్పపోయినా బయటికి ఎప్పుడైనా మీటింగ్స్కి వెళ్ళినప్పుడు ఆ బిడ్డ ఎంతో దేవుడి కొరకు ఎంత కష్టపడుతుంది. మా సంఘంలో ఒక బిడ్డ
అతడు దేవుడి కొరకు ఎంతో ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఆ సాక్ష్యము. ముందర ముఖస్తుతి చెప్పించము, ముందర బాధినట్టున్నా, తిట్టినట్టున్నా, కొట్టినట్టున్నా, బయటికి వెళ్ళిన తర్వాత ఆ బిడ్డలు ఎంత మంచి బిడ్డలని ఒక సాక్ష్యం వస్తుంది. చూడండి, పౌలు కూడా ఒక సాక్ష్యం వీరి గురించి చెప్తున్నట్లుగా ఈ మాట మరి ఒకసారి చదువుదాము. గలతీయులకు రాసిన పత్రిక 4:14 అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనూ లేదు, కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసుని వలెను నన్ను అంగీకరించితిరి. ఎందుకంటే ఒక సాక్ష్యము సాధ్యమైతే అన్నట్టుగా మీ కన్నులు పీకి నాకు ఇచ్చేదురు అని ఆ మాట కూడా చదువుదాము. 4:15 మీరు చెప్పుకున్న ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఓడిపీకి నాకిచ్చివేసి ఇద్దురని మీ పక్షమున సాక్ష్యం పలుకుచున్నాను. ఎందుకంటే ఆయా సందర్భాలు వాళ్ళు చూడండి, సాక్ష్యం దేవుడు ఎలాగిస్తున్నా. పౌలు కూడా వారి గురించి ఒక సమయం వచ్చేటప్పటికి ఫస్టున బాగానే ఉన్నారు, ఆ తర్వాత ఏమైందో, ఆత్మానుసారంగా ఆరంభించిన ఈ జీవితం ఏంటి శరీరానుసారంగా ముగిస్తున్నారు అన్నట్టుగా పౌలు మళ్ళీ హెచ్చరిస్తున్నాడు. ఏదేమైనా మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవుడి కొరకు మంచి చేసినటువంటి కార్యాలు నరుడు కాదు, దేవుడు. దేవుడు ఎంత మాత్రము మర్చిపోడు. దేవునికి ప్రియమైనటువంటి బిడ్డలు ఉంటారు, వారు ఎంత మాత్రము అలాంటి వారిని దేవుడు మర్చిపోడు. వారు చేసిన కార్యాల గురించి, ఎందుకంటే మీ కవిలిలో రాసి ఉంచితివి అంటే కీర్తనకాడు కన్నీళ్ళు. ఆ మాట చదువుదాము. 56:8 కీర్తన గ్రంథం 56:8. నా కన్నీళ్ళు నీ బుడ్డిలో ఉంచబడి ఉన్నవి, అవి నీ కవిలలో కనబడును గదా. నీ కవిలిలో కనబడును కదా అంటే ఆ కింద పుట్నోట్లో పుస్తకము చూసారా, పుస్తకములో దేవుడు రాసుకుని అంటే జీవ గ్రంథం. మనం ఈ లోకంలో చేసిన మంచి కార్యాలు కానీ అది చెడు కార్యాలు కానీ ఆయన దూతలతో జీవ గ్రంథంలో అవి రాయిపిస్తాడు. ఈ లోకంలో ఒక మంచి కార్యాలు చేసామా అవి తప్పనిసరిగా అది మంచివే కానీ చెడువే కానీ, అందుకని దేవునికి ప్రియమైన రీతిగా ఉండే బిడ్డలు ఉంటారు, వారిని తప్పనిసరిగా జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఆయన మర్చిపోడు. దేవుడి కొరకు కొంతమంది శ్రమ పడతారు, కష్టపడతారు, ఎన్నో ఇరుకులు వచ్చినా ఇబ్బందులు వచ్చినా దేవుని మాత్రం మర్చిపోరు. దేవుడి సన్నిధికి ఎంత మాత్రము దూరం అయిపోరు, దేవుని విడిచి వెళ్ళరు. దేవుని ఏ రీతిగా అయిన ప్రభువా నీ చిత్తానుసరిగా నన్ను నలుపునుగాక. యోబు ఏమంటున్నాడు? ఎన్నో శ్రమలు వచ్చినాయి, బాధలు కలిగినాయి, ఇబ్బందులు వచ్చినాయి. యోబు గురించి కూడా ఒక సాక్ష్యము దేవుడు. యోబు గురించి ఒక సాక్ష్యము. యోబు ఎంతో నీతిమంతుడని, ఎంతో యథార్థవంతుడని, ఎంతో భయభక్తులు కలిగిన వాడని ఒక సాక్ష్యము. దేవునికి ముద్దు బిడ్డలు ఉంటారు. వారు ఎన్ని శ్రమలు వచ్చినా, కష్టములు వచ్చినా, బాధలు కలిగిన, ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి అంటి వెంబడించే వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కూడా ఏమంటారు? నీ చిత్తానుసరంగా నన్ను నలుపునుగాక, నీకు ఇష్టమైన రీతిగా నన్ను నలిపయ్యా, నీ కొరకు ప్రభువా నీ చేతిలోనే. దావీదుని గురించి ఒక సాక్ష్యము. దేవుడు కూడా సాక్ష్యం చెప్పడానికి కారణం ఏంటి? అతను కూడా ఎంతో మంచి మనసు. నీ చేతిలోనే నన్ను నలగొట్టయ్యా, నీ చేతిలోనే శ్రమ పెట్టయ్యా, మనుషులకు అప్పగించొద్దయ్యా, నీ చేతిలో నన్ను అప్పగించయ్యా. యోబు అలాంటి రీతిగా పలుకుతున్నాడు, దావీదు కూడా అలాంటి రీతిగా పలుకుతున్నాడు. నన్ను ఎవరి చేతులకు నీ చేతిలోనే నన్ను నలగొట్టయ్యా అన్నట్టుగా. దావీదుని గురించి కూడా అలాంటి మాట చదువుదాము. మొదటి దినవృత్తాంతుల గ్రంథము 21:13. అందుకు దావీదు, నేను మిక్కిలి ఇరుకులో చిక్కి ఉన్నాను, యెహోవా మహాకృప గలవాడు, నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. నేను మనుషుల చేతిలో పడక ఆయన చేతిలోనే పడుదునుగాక. నేను యెహోవా కృప కలిగిన వాడు, ఆయన
కృప కలిగినటువంటి దేవుడు. ఆయన శిక్షించిన, మందలించిన, కొట్టిన, ప్రేమించిన ఆయనే. ఈయన ప్రభువా నీవే నన్ను చూడయ్యా, మనుషుల చేతులు మాత్రం అప్పగించొద్దు. ఎంత చక్కటి ప్రార్థన. దేవునికి దావీదు కూడా దేవునికి ఇష్టమైనటువంటి వాడు. నాకు ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అని సాక్ష్యము కూడా దావీదుని గురించి కూడా అలాంటి మాట సాక్ష్యము దేవుడే ఇస్తున్నాడు. దేవునికి ముద్దు బిడ్డలు ఉన్నారు అనేకులు, వారు కూడా దావీదుని గురించి కూడా ఆ మాట చదువుదాము. అపోస్తుల కార్యములు 13:22. నేను యెషయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతను నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతను నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతను గురించి సాక్ష్యం ఇచ్చాను. అతని గురించి సాక్ష్యము చెప్పినట్టు దేవుడు సాక్ష్యం ఇచ్చేది ఉంటుంది. వాళ్ళు దేవుడే సాక్ష్యం చెప్పేది ఉంటుంది. అందుకని మన యొక్క ఆత్మీయ జీవితంలో కూడా ప్రభువా నీకు ముద్దు బిడ్డగా ఉంటున్నానా, లేదా నిన్ను బాధ పెడుతున్నానా, నా విధేయతల వలన, నా పాపం వలన నిన్ను దుఃఖింపజేస్తున్నానా, నీకు శోధనగా ఉంటున్నానా, నీ గాయాలు రేపుతున్నానా, నన్ను కనికరించవా, నీకు ఇష్టమైన ముద్దు బిడ్డగా ఉండాలి. ఏ తల్లి అయినా పిల్లలు బాగా ఆ పిల్లలు రాసి రంపాన్ని పెడుతున్నారనుకోండి, నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అని ఎలాగెత్తేసుకుంటామా. పిల్లలు చూడండి, వాళ్ళు ఎంతే ఉంటారు, కేకలు వేసారంటే గోలు చేస్తారు. అలాంటి వాళ్ళని నాకు ఇష్టమైన కుమారుడా, నాకు ముద్దు బిడ్డ అని ఎత్తేసుకుంటారా తల్లిదండ్రులు? ఇంకా 4 బాధతా ఉంటారు, వెనకాల సీటు పెట్టి టపా బాధతా ఉంటారు. దేవుడు ఆయనకి ఇష్టమైనటువంటి పిల్లలు ఉన్నారు, వారి గురించి సాక్ష్యం ఏమొస్తున్నాడంటే దావీదుని గురించి నాకు ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు, నాకు ఇష్టమైనటువంటి బిడ్డ. ఎందుకంటే దేవుని చిత్తం ఏంటో దావీదు గ్రహిస్తాడు. అది వెళ్ళమంటారా వద్దంటారా, మానేయమంటే మానేస్తా, అటు వెళ్ళమంటే వెళతా. దేవుడి దగ్గర విచారణ చేసే వ్యక్తి, దేవుడి దగ్గర మొరపెట్టే వ్యక్తి, దేవుడి దగ్గర కనిపెట్టే వ్యక్తి. అందుకని దావీదుని గురించి కూడా దేవుడే సాక్ష్యము, నాకు ఇష్టానుసారుడైనటువంటి మనుష్యుడు అంటున్నాడు. అలాంటి వారి గురించి దేవుడే సాక్ష్యం చెప్తాడు. అందుకని మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి ఇష్టమైన ముద్దు బిడ్డలుగా మనం ఉండడానికి ప్రభువా కృప దయచేయండి. మీకు ఆయాస్కరంగా ఉండకూడదు. దేవునికి ఆయాస్కరంగా ఉన్నవారు ఎవరు? ఇశ్రాయేలీలు దేవుని మాట వినకుండా ఎంతో దుఃఖపెట్టారు, ఎంతో బాధను కలుగు చేశారు, ఎంతో విసిగించేశారు, ఆయన ఎంతో వేధించారు. దేవుడు నియమించిన మోషేను కూడా ఎంతో శ్రమ పెట్టారు. చివరిగా మోషే కూడా ఒక సమయంలో ద్రోహులారా అన్నట్టుగా చూడండి కోపం వచ్చేసింది. మామూలుగా అయితే ఆనందపరచాలి, సంతోషపరచాలి. మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్ప చెప్పవలసిన వాళ్ళే మీ ఆత్మలు కాయిచున్నారు కనుక వారు ఆనందంతో మీ కొరకు ప్రార్థన చేయలే తప్ప దుఃఖంతో కాక అన్నట్టుగా ఇశ్రాయేలీయులు ఏం చేశారు? దుఃఖము కలుగు చేశారు, వేదన కలుగు చేశారు, బాధ కలుగు చేశారు. మనము దేవునికి ఇష్టమైన రీతిగా ఉంటే ఒక సమయం వస్తుందా? దేవుని కొరకు యెహోవాయందు భయభక్తులు గలవారి ఎడల దాచించినటువంటి మేలు ఎంతో గొప్పది అన్నట్టుగా దేవుడు గొప్పగా ఉంచుతాడు. అన్ని వేళలు ఒకలాగా ఉండు, అన్ని రోజులు ఒకలాగా ఉండు. ఒక సమయం వస్తుంది దేవుడి కొరకు ఈ లోపల నలగొట్టబడాలి, శోధించబడాలి. కొన్ని పువ్వులు చూడండి, అవి మామూలుగా రోడ్డు మీద కొంతమంది వేసుకుని వెళ్తారా, ఎవరో చనిపోయారు అని. ఆ కొన్ని గులాబీ పువ్వులు చూడండి, అలాగే వేసిన అవి తొక్కబడితేనే ఇంకా సువాసన వస్తాయి. మందారి పువ్వుల కన్నా కొన్ని గులాబీ పువ్వులు
అవి నలగొట్టబడుతున్నా తొక్కేస్తున్నా అది ఇంకా సువాసన ఆ ప్లేస్లో నుండి వెళ్ళే వస్తుంది. ఆత్మీయంగా దేవుడి ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలు బలురక్క చెట్లలో వల్లి పద్ములాగా ఉండి వారు శోధించబడతారు, బాధించబడతారు, వేదన చెందుతారు, రోదన చెందుతారు. ఆ రోదన చెందే కొలది ఇంకా మహిమ పెరుగుతూ ఉంటుంది. కొందరు చూడండి, ఆ పిలుపుకు విధేయత చూపి ఆశ్చర్యకరంగా దేవుని పిలుపుకు విధేయపడి ఆ రీతిగా సమర్పించుకుంటున్నటువంటి వారిని దేవుడు బలమైన ఆయుధాలుగా దేవుడు మారుస్తాడు. వారిని ఆయన చేతులు అగ్ని జ్వాలలుగా దేవుడు నిలబెడతాడు. ఒక్కొక్కరిని దేవుడు బలమైన ఆయుధంగా, దేవుడు యుద్ధాయుధం వంటి వాడువు అన్నట్టుగా ఆయన బిడ్డలైన వారిని దేవుడు, ఆయన ఏర్పాట్లు ఉంటున్నటువంటి వారిని కూడా దేవుడు ఆయన చేతిలో గండ్రగొడ్లాగా దేవుడు వినియోగించుకుంటాడు. ఆశ్చర్యమైన రీతిగా దేవుడికి ఉపయోగపడే పాత్రలాగా దేవుడు వినియోగిస్తాడు. మన ఇళ్లలో ఉపయోగం లేకుండా కొనడానికి కొన్ని పాత్రలు విలువైనవి, అవి ఉపయోగం లేకుండా అవి చొట్లు పడి రంధ్రాలు పడి అవన్నీ అలాగ ఉన్నాయి అనుకోండి, అవి ఏదన్నా ముందుగా అవి శుభ్రంగా కడిగి అలా అలంకరించి ఉంటామా? అవి చొట్లు పడిపోయినాయి, రంధ్రాలు పడిపోయినాయి, ఎందుకు? పక్క తీసేయండి. వాడుకుని మాత్రమే ఉపయోగించుండు, అది వాడుకలో లేకుండా ఉపయోగం లేకుండా పక్క తీసేయండి. దేవుని చేతిలో ఆయన బిడ్డలైన వారిని ఆయుధాలుగా దేవుడు నిలబెడతాడు. ఇంకా ప్రేమగా ఉంటే దేవుడు బలపరుస్తాడు, కృపిస్తాడు, మహిమతో నడిపిస్తాడు, ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడు. ఏదేమైనా దేవునికి ప్రియమైనటువంటి వారిగా, ప్రభా నీకు ముద్దు బిడ్డలుగా మేము ఉండడానికి మమ్మల్ని బలపరచండి ప్రభా, మమ్మల్ని ఆయుధాలుగా నిలబెట్టండి ప్రభా, మమ్మల్ని ఎంత మాత్రము త్రోసివేదయ్యా. కీర్తనకాడు ఏమంటున్నాడు? నీ సన్నిధిలో నుండి నన్ను ఎంత మాత్రం త్రోసివేయకమయ్యా, నీ రక్షణానందు నాకు దయచేయి. ఏర్పాట్లు ఉండినటువంటి బిడ్డలు అలాగే ఆ రీతిగానే ప్రార్థన చేస్తారు. అలాంటి పిల్లలను కూడా దేవుడు ఆయనకి ఇష్టమైన ఆయుధాలుగా దేవుడు మలుచుతాడు. ఆ మాట చదువుదాము. 51:11. 51 అధ్యాయం 11 వచనం. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము, నీ పరిశుద్ధాత్మను నా ఎత్తు నుండి తీసివేయకము, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించము. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించయ్యా, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. దేవునికి ఇష్టమైనటువంటి బిడ్డలు ఉంటారు, వారు దేవునికి ప్రియమైన రీతిగా కూడా ప్రార్థన చేసుకుంటారు, ప్రియమైన రీతిగా ప్రార్థిస్తారు. అలాంటి పిల్లలను దేవుని కనుదృష్టిలో ఉంటారు. వాళ్ళు ఎంత మాత్రము చూడండి, ఒక నోవాహు దేవునికి ప్రియమైనదిగా ఉండటం వల్ల తన కుటుంబాన్ని రక్షించుకున్నట్టుగా కొంతమంది దేవునికి ప్రియముగా ఉంటారు, తన కుటుంబాల పిల్లలను ఆశ్చర్యకరం వారిని బట్టి రక్షణలో నడిపించే ఆయుధాలుగా దేవుడు మార్చుకుంటాడు. అందుకని మనం ఎళ్ళవేళలా ప్రభా నీకు ముద్దు బిడ్డలుగా ఉండాలి ప్రభా, మిమ్మల్ని బాధ పెట్టకూడదు, నీ వాక్యాన్ని చేత పట్టుకోవాలి. ఆ పిలిపిలోన ఆ మాట జ్యోతుల వలె ఆయన వాక్యం చేత పట్టుకొని అన్న మాట చదువుదాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16. 2 అధ్యాయం 16 వచనం. మీరు జీవవాక్యముని చేత పట్టుకొని లోకమందు జ్యోతుల వలె కనబడుచున్నారు. ఎందుకంటే లోకమందు జ్యోతుల వలె కనబడే ఒక గ్రూపు కలిగిన వారు ఉన్నారు. అలాంటి వారి యందు దేవుడు ఆనందిస్తాడు. అలాంటి వారు దేవునికి ప్రియమైన ముద్దు బిడ్డలుగా ఉంటారు. వారిని ఎంత మాత్రము దేవుణ్ణి విడిచి వెళ్ళరు. దేవుడు ఒకవేళ కోపగించుకుని ఆ కోపాన్ని చల్లార్చే రీతిగా దేవుని బ్రతిమాలుకుంటారు. యాకోబు దేవుని బ్రతిమాలుకోలేదా? నోవాహు కాలం, యోనా కాలంలో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ, అధికారులు, అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా దేవుని కోపం ఉందని ఆ నిన్నవే పట్టణం అంతా కూడా దేవుడి సన్నిధిలో ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేదా? దేవునికి ప్రియమైన వారు ఉంటారు, వారు దేవుని దగ్గర ప్రాధేయపడతారు, దేవుని బ్రతిమాలుకుంటారు, దేవుని పాదాలు పట్టుకుంటారు, దేవుని పాదాలు పట్టుకుని ఏడుస్తారు, అవును ప్రభువా అని. వారే దేవునికి ప్రియమైనటువంటి ముద్దు బిడ్డలు.
దేవునికి ఇష్టమైనటువంటి పిల్లలు, వారిని దేవుడు ఆశీర్వదించినట్టుగా ఆయనకి ఇష్టమైనటువంటి బిడ్డలు కూడా ఉన్నారు. ఆయనకు ముద్దు బిడ్డలు ఎటువంటి దేని విషయంలో అభ్యంతరపడక అనేకులు అభ్యంతరాల చేత చూడండి యోహాను యేసయ్య గురించి అసలు అతని చెప్పులు వారైనను ముట్టుకొనుటకు పట్టుకొని నేను యోగ్యుని కానని ఒక సాక్ష్యము యోహాను సాక్ష్యం చెప్పాడు. కానీ ఒక సమయం వచ్చింది, రాబోవాడు నువ్వు కాదా అన్నాడు. అభ్యంతర పడడం వల్లనే కదా తల లేచిపోయింది. ఆ మాటలు, ఆ 2 మాటలు చదువుదాము. మత్తయి సువార్త 3:11. అయితే నా వెనుక వచ్చుచున్నవాడు నాకంటే శక్తివంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. అతని చెప్పులైనను ముట్టుకొనటానికి అసలు నేను పాత్రునైనను కాను అన్నాడు. మళ్ళీ ఇంకో చోటున ఇంకో ప్రభు గురించి అభ్యంతరపడినట్టుగా మాట చదువుదాము. లూకాసు వార్త 7:19. అంతటి యోహాను తన శిష్యుల్లో 2 పిలిచి, రాబోవాడవు నీవేనా, మేము మరి ఒకరి కొరకు కనిపెట్టవలనా అని అడుగుటకు వారిని ప్రభువునొద్దకు పంపెను. చూసారా, అక్కడ అభ్యంతరపడినట్టుగా ఒకప్పుడేమో మంచి సాక్ష్యము చెప్పాడు దేవుడి గురించి, మళ్ళా అభ్యంతరపడి రాబోవాడు నీవేనా. అందుకు నీ యొక్క ఆత్మీయ జీవితంలో, మన యొక్క విశ్వాస జీవితంలో ఎంత మాత్రము అభ్యంతరాలు, దేవుని విషయంలో అభ్యంతర పడకుండా నా దేవుడు నాకు మంచి చేస్తాడు. యోసేపు ఎంత మాత్రం అభ్యంతర పడలా. పౌలు కూడా, ఏంటి ప్రభా నన్ను పిలిచావు, నేను ఎలాగుండేవాడిని, హింసకుడిగా, దూషకుడిగా, హానికరుడిగా ఉన్నాను, మరి నీ సేవ చేసేటప్పుడు ఈ శ్రమలేంటి, ఈ బాధలేంటి, ఈ ఇబ్బందులేంటి అని ఎంత మాత్రం అభ్యంతర పడక ప్రాణార్పణముగా పోయబడ్డాడు. తన జీవితం ప్రాణార్పణముగా పోయబడి అన్నట్టుగా ఆ రీతిగా పోయబడ్డాడు. దేవుడే పౌలుని గురించి మంచి సాక్ష్యం చెప్పాడు. పౌలు కూడా నా కొరకు ఒక జీవ కిరీటం ఉన్నది, ఒక మహిమగల కిరీటం ఉన్నది, ఒక అక్షయ కిరీటం ఉన్నది సాక్ష్యం చెప్తున్నాడు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో దేవునికి ముద్దు బిడ్డలుగా ఉండేటట్టుగా ఎల్లవేళలా ఏ పోరాటములు వచ్చినా, ఏ కష్టములు వచ్చినా దేవుని సంతోషపరచాలి, దేవుని ఆనందపరచాలి. కొంతమంది శ్రమలు వచ్చినాయని దేవుడి మీద విసుకొని ఎంత ప్రార్థన చేసినా నాకు దేవుడు జవాబు ఇవ్వడంలా, ఎందుకులే దేవుని వదిలిపెట్టేస్తానని వదిలిపెట్టి వెళ్ళిపోయిన వారు కూడా కొందరున్నారు. దేవుని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. మరికొందరు ఎలాగుంటుంది, ఎంత శ్రమ వస్తే దేవుడి దగ్గరికి అంతగా దేవుని హత్తుకుని ఉన్నారు, అంతగా దేవుని ఆనుకుని ఉన్నారు. అలాగ ఆనుకున్న బిడ్డలనే నాకు ప్రియమైన బిడ్డ, నాకు ముద్దు బిడ్డ, నాకు ఇష్టమైన కుమారుడు, నాకు ఇష్టమైన కుమార్తె, నాకు ఇష్టమైనటువంటి బిడ్డ అన్నట్టుగా దేవుడు ఒక సాక్ష్యము. పరిశుద్ధ గ్రంథంలో అనేకుల గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్పినట్టుగా మన విశ్వాస జీవితంలో కూడా దేవుడు సాక్ష్యం చెప్పలేదా? నా శోధనలు నిలిచిన వారు మీరే. ఎన్నో శోధనలు వచ్చినాయి, ఎన్నో కష్టాలు వచ్చినాయి, నిలబడ్డారు అన్నట్టుగా దేవుడి కొరకు నిలబడే పిల్లలను ఎంత మాత్రం వదిలివేయడు. తోమా చూడండి, ఒక సమయంలో అనుమానించాడు. కొంతమంది శిష్యులు కూడా అభ్యంతరపడిన తర్వాత దేవుడి కొరకు ఎంతో బలముగా సేవ చేసినట్లుగా. అంత బలమైన సేవ చేయడానికి కారణం ఏంటంటే పరిశుద్ధ బలం పొందుకున్నారు వాళ్ళు. పరిశుద్ధ ఆత్మ బలం, శక్తిని పొందుకుని ఆయన కొరకు ప్రీతికరమైన సేవ చేసినట్లుగా ఈ విశ్వాస జీవితంలో కూడా మనకు ఎదురవుతున్న పలు పరీక్షల్లో కూడా ప్రభా నీకు ప్రియమైన బిడ్డగా నన్ను ఉంచయ్యా, నీకు ప్రియమైనటువంటి బిడ్డగా నన్ను ఉంచండి అయ్యా. ఏ చెడు మాటలు అంటే చెడ్డ సమాచారం విని లాలిపోయారు ఇశ్రాయేల్. ఆ రీతిగా కాక మేము నీ సమాచారమే వినాలి, నీ సమాచారమే వినాలి, నీది మాటలే వినాలి, నీ గద్దింపులోనే, నీ శిక్షణలోనే మేము ఉండాలి. ఆ రీతిగా ఉంటే ఇంకా బలమైన రీతిగా దేవుడు ఉపయోగిస్తాడు. ఇశ్రాయేల్ చూడండి, చెడ్డ సమాచారం విని వారు
వినుట వలన చెప్పేటి వలన చెప్పి అనేకులు నశించిపోయారు. మరి మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస జీవితంలో దేవుడి మీద ఒక్కొక్క సమయాలు దేవుడి దగ్గరికి వెళ్తున్నావు కదా, ఏంటి నీ పరిస్థితి ఏంటన్నా సరే దేవుడు మంచే చేస్తాడు. యెహోవా దేవుడు కృపగల దేవుడు, దేవుడు మంచే చేస్తాడు. ఇప్పుడు దాని దేవుడు ఒకళ్ళ గురించి ఒక దర్శనం నీకు చూపించాడు. ఫలానా వాళ్ళ గురించి ఒకప్పుడు ఒక మంచి దర్శనం చూపించిన తర్వాత ఆ దర్శనం దేవుడు చూపించాడు అని ఆ దర్శనాన్ని బట్టి, ఆ కళను బట్టి ఒక దేవుడి గురించి ఒక దర్శనం వచ్చింది అనుకోండి, దేవుడు మంచే చేస్తాడు. మళ్ళీ కొద్ది కాలం అయిపోయిన తర్వాత యోబు భార్య టైప్లో మారిపోకూడదు. చూడండి, యోబు భార్య ఒక సమయం వచ్చింది, మంచి అనిపించారు. యోబు కుటుంబంలో అద్భుతాలు, ఆశీర్వాదం, అంత సమృద్ధి దొరికింది. అన్నీ పోని ఓ సమయం వచ్చింది, దేవుని దూషించే మరణం కారాదా. అక్కడ మంచి బిడ్డగా ఉండవలసినటువంటి ఆమె చెడుగా మారిపోయింది. ఎంతోమంది బిడ్డలు కూడా మంచిగా ఒక దర్శనాలు, ఒక దేవుడి గురించి ఒక దర్శనం చూచి మరికొందరు ఉంటుండగా దేవుడు మార్గంలో నుండి తొలగిపోయేవాళ్ళు, దేవుని కృపలో నుండి తొలగిపోయిన వాళ్ళు ఉన్నారు ఎంతోమంది. చూడండి, ఒక్క హెబ్రీలు అంటాడు కదా, ఒక్క చేదైన వేరు మొలుచుట వలన, ఒక్క చేదు దాని వలన దేవునికి ముద్దు బిడ్డలుగా ఉండవలసిన వాళ్ళు చేదు బిడ్డలుగా అయిపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ మాటలు చదువుదాము. హెబ్రీ 12:15. హెబ్రీయులకు రాసిన పత్రిక 12:15. మీలో ఎవడైనను దేవుని కృపను పొందకుండా తప్పిపోవునేమో అనియో, చేదైన వేరు ఏదైనా మొలిచి కలవరపరచుట వలన అనేకులు అపవిత్రులైపోతునేమో అనియో జాగ్రత్తగా చూచుకొనుడి. ఎందుకంటే మన యొక్క ఆత్మీయ జీవితంలో, ఈ విశ్వాస ప్రయాణములో, ఎందుకంటే చేదైన వేరులు అపవాది ఏం చేస్తాడు, గురుగులు గోధుమలు అన్నట్లుగా గురుగులు సైతాను గడి వేసేస్తాడు. మంచి హృదయం, మంచి మనసాక్షి, నువ్వేదో ప్రార్థన చేసుకుంటున్నావు, బైబిల్ చదువుకుంటున్నావు, విశ్వాసంతో ఉంటున్నావు, చాలా నమ్మకంగా ఉంటున్నావు, ఈ లోపల ఏదో ఒక గురుగులు లాంటిది, ఒక చేదైన వార్త నీ చెవిలో పడింది. ఇంకా బైబిల్ పక్కన పెట్టేసి, దేవుడు ప్రార్థన చేయటం పక్కన పెట్టేసి ఆ గురుగులు, ఆ చేదుని ధ్యానిస్తే, చూడండి, ఒక చేదైన వేరు మొలుచుట వలన అనేకులు అపవిత్రులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి ముద్దు బిడ్డలుగా ఉండవలసిన వాళ్ళు ఒక చేదైన వేరు హృదయంలోని చోటు చేసుకోవడం వలన అపవిత్రులుగా మారిపోయిన వాళ్ళు ఉన్నారు. దేవునికి దూరంగా వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. అయితే మన యొక్క ఆత్మీయ జీవితంలో ఏదైనా చేదైన వేరు మనలో మొలుస్తుంది, అది గ్రహించి వెంటనే పీకివేయాలి. చూడండి, ఈ వర్షాకాలంలో ఎక్కువగా కూడా కలుపు మొక్కలు ఎక్కువ వస్తాయి. ఏంటి కలుపుకి వెళుతున్నామండి అంటారు. గ్రామాలకు వెళ్ళినప్పుడు కలుపుకి వెళుతున్నామండి అంటారు. మొన్నే కదా వెళ్ళారంటే మళ్ళీ తీసేయాలయ్యా, వారానికి మళ్ళీ కలుపు వచ్చేస్తుందంట. ఏంటమ్మా అంటే ఖాళీగా కలుపుకి వెళ్తున్నామయ్యా అంటారు. వారానికి మళ్ళీ వచ్చేస్తుంది అంటారు. వర్షం ఎంత సమృద్ధి చూడండి, అది మంచి పెరుగుతుంది, వరి పెరుగుతుంది, దూది చెట్లు పెరుగుతుంది, వాడితోటి కలుపు ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పుడు తీసేసుకుంటే ఆశ్చర్యమైన రీతిగా విజయం మనకు కలుగుతుంది. దేవునికి ప్రియమైన ముద్దు బిడ్డలుగా మారిపోతుంది. తీయకుండా అలాగే ఉండమనుకోండి, ఆ చేదు పెరిగి 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 ఒక్క బుక్కావాని తైలములో ఒక్క చచ్చినీగ పడుడు చేత తైలమంతా కంపు కొట్టునన్నట్టుగా, అంటే అంత విస్తారమైన మంచి భక్తి చేసింది కూడా, దేవునికి ప్రియమైనగా ఉండవలసిన బిడ్డలు కూడా చేదుగా మారిపోతారు. అందుకని ఎల్లవేళలో ప్రభువా నీకు ప్రియమైన బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి ప్రభువా, మిమ్మల్ని దుఃఖ పెట్టేవారుగా మమ్మల్ని ఉంచొద్దయ్యా, మీకు ఆయస్కరంగా మేము ఉండకూడదయ్యా, మీరు మాయందు సంతోషించాలయ్యా, మీరు మాయందు ఆనందించాలయ్యా, ఆ కృప మాకు ఇవ్వయ్యా, ఆ ప్రేమను మాలో కలుగు చేయండి అని ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ప్రార్థించేదము. పరిశుద్ధ తండ్రి, పరిశుద్ధ మనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభు సాయంకాలం సమయంలో
మీరు మమ్మల్ని ప్రేమించి తండ్రి మీ కృపతోను మీ కనికరితో సముఖం తోడుకొని తీసుకొచ్చి మీరే దిగి వచ్చి ఇదిగో నేను ఆదుకున్న నా సేవకుడు నేను ఏర్పరచుకుని వాడు నా ప్రాణమునకు ప్రియుడు అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను వాక్యంతో వాగ్దానంతో మీరు మాతో మాట్లాడి మీకు ఇష్టమైన ముద్దు బిడ్డలుగా ఉండాలని మీరు మాతో మాట్లాడానికి మీకే స్తోత్రం తండ్రి. పరిశుద్ధ గ్రంథంలో అనేక భక్తులు మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉండి మీకు ఇష్టమైన జీవితం చేసి మీ వలన సాక్ష్యం పొందుకున్నారని మీరు మాతో మాట్లాడినందుకు తండ్రి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించిన ప్రభు. మా ఆత్మీయ జీవితంలో ఎటువంటి శ్రమలు వచ్చినా ఎటువంటి ఇబ్బందులు వచ్చినా అభ్యంతర పడగా తండ్రి మీకు ఇష్టమైన బిడ్డలుగా ఉంటూ తండ్రి మీకు ఇష్టమైన జీవితం చేస్తూ మీ వలన సాక్ష్యం పొందుకుంటూ ముందుకు సాగిపోవడం సహాయం చేయండి. ప్రతి ఒక్కరు కూడా అటువంటి మంచి సాక్ష్య జీవితాన్ని అనుగ్రహించండి. ఈ కూటాన్ని మీరు ఆస్వాదించారు. సంఘమందరి పరిశుద్ధపరచి మీ మహిమకు సిద్ధపరచమని యేసుక్రీస్తు నామములో వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా.